అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేస్తోందని చెప్పి ఇరాన్ను నేలమట్టం చేశాడు. ఇరాన్ అగ్రనాయకత్వాన్ని అడ్రస్ లేకుండా చేశాడు. మరి అమెరికాకు చెందిన ఇంటెలిజెన్స్ చీఫ్ తులసి గబ్జాట్ మాత్రం యుద్ధానికి ముందు ఇరాన్ అణుశుద్ధికి పాల్పడలేదని తేల్చి చెప్పారు. మరి అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ చెబుతుంది నమ్మాలా, లేక అమెరికా ఇంటెల్ చీఫ్ చెబుతోంది నమ్మాలో? ట్రంప్ ఇరాన్ ఆయిల్ కనేసి ఈ యుద్ధానికి పాల్పడ్డాడని గ్లోబల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. మరి తులసి గబ్జాట్ పై ఏం చెప్పారో ఒక లుక్ వేద్దాం. అగ్రరాజ్యం అమెరికా పోకడలు అత్యంత ప్రమాదకరంగా ఉంటాయని చెప్పడానికి తాజా ఉదాహరణ ఇరాన్. ఇక ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేస్తుందని ముద్రవేసి ఇరాన్ అగ్రనాయకత్వాన్ని లేపేసింది. అణ్వాయుధాలు తయారు చేసే ఇరాన్ని భస్మం చేస్తుందని చెప్పి ఇరాన్పై యుద్ధానికి దిగి ఇరాన్ను పూర్తిగా నేలమట్టం చేశారు. ఒక్కసారి చరిత్రలోకి వెళితే ఇరాక్లో ఇదే పరిస్థితి తలెత్తింది. అక్కడ సద్దాం హుసేన్ రసాయనిక ఆయుధాలు తయారు చేశాడని చెప్పి ఆయన్ను ఊరితీసే వరకు నిద్రపోలేదు. ప్రస్తుతం ఇరాక్ పరిస్థితి ఎలా ఉందో చెప్పాల్సిన పనిలేదు. కుక్కలు చించిన విస్తరిలా తయారైంది. ఆర్థికంగా దివాలా తీసింది. లిబియా చీఫ్ ముఅమ్మర్ గడాఫీని అధ్యక్ష పీఠం నుంచి దించింది. ప్రజల చేతిలో ప్రాణాలు కోల్పోయాడు. ఇప్పుడు లిబియాలో అంతర్యుద్ధం కొనసాగుతోంది. పైన చెప్పిన దేశాలన్నీ ఆయిల్ రిచ్ దేశాలు, ఆర్థికంగా బలంగా ఉన్న దేశాలు. కేవలం అమెరికాను ఎదిరించిన పాపానికి వారు అడ్రస్ లేకుండా పోయారు. అమెరికాతో పెట్టుకుంటే ఆ దేశంపై ఆంక్షలు విధించి నానా ఇబ్బందులు పెడుతోంది. ఉదాహరణకు రష్యాను తీసుకున్నా, ఇరాన్ని తీసుకున్నా ఆ దేశాలపై అమెరికా ఆంక్షలు విధించింది. ఇక ఇరాన్ ఆయిల్ని ప్రపంచంలోనే ఏ దేశం కొనరాదని అమెరికా హుకుం జారీ చేసింది. దీంతో ఏ దేశం కూడా ఇరాన్ ఆయిల్ కొనుగోలు చేయడానికి ముందుకు రాలేదు. దీంతో కేవలం చైనా తప్పించి ఏ దేశం పెద్దగా కొనుగోలు చేయలేదు. ఇరాన్తో ఏ దేశం కూడా ఆర్థికపరమైన లావాదేవీలు నిర్వహించకపోవడంతో పూర్తిగా దివాలా తీసింది. $1 16 లక్షల రియాల్కు చేరిందంటే పరిస్థితి ఎలా ఉందో తేలిగ్గానే ఊహించుకోవచ్చు. ఇక అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబ్బార్డ్ మాత్రం గత ఏడాది జూన్లో ఇస్రాయెల్ అమెరికాలో ఇరాన్పై యుద్ధం చేసి న్యూక్లియర్ ప్లాంట్లను ధ్వంసం చేసిన తర్వాత నుంచి ఇరాన్ అణుశుద్ధి జోలికి పోవడం లేదని తేల్చి చెప్పారు. మరి అదే అమెరికా ప్రెసిడెంట్ ఇరాన్పై యుద్ధం ప్రకటించడానికి ప్రధాన కారణం ఇరాన్ అణుశుద్ధి చేసి అణ్వాయుధాలు చేస్తోందని ఆరోపించారు. ఇరాన్ అణుశుద్ధి చేస్తోందని, కేవలం 10 రోజుల్లో అణుబాంబులు తయారు చేసే స్థాయికి చేరుతుందని, అందుకే ఆఘ మేఘాల మీద ఖమేనీని లేపేయాల్సొచ్చిందని ట్రంప్ తన చర్యను సమర్థించుకున్నారు. తీరా చూస్తే ఆయన ఇంటెల్ డైరెక్టర్ మాత్రం ఇరాన్ వద్ద అణ్వాయుధాలు తయారు చేసే సత్తా లేదని తేల్చి చెబుతున్నారు. మరి దీనికి ట్రంప్ ఏం సమాధానం చెబుతారో తెలియదు. కేవలం ట్రంప్ కాకుండా ఆయన ప్రభుత్వంలో టాప్ ఉన్నతాధికారులు కూడా ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేసే సామర్థ్యం కలిగుందని, ఇరాన్తో దౌత్యపరమైన చర్చల్ని పక్కకు పెట్టి మిలిటరీ యాక్షన్కు దిగుదామని ట్రంప్కు సలహా ఇచ్చారు. గతేడాది జూన్లో అమెరికా ఆపరేషన్ మిడ్ నైట్ హమ్మర్ పేరుతో టెహ్రాన్లో ఇరాన్ న్యూక్లియర్ ప్లాంట్లపై బంక్ బస్టర్ బాంబులతో ధ్వంసం చేసింది. అటు తర్వాత నుంచి ఇరాన్ తిరిగి అణుశుద్ధి కార్యక్రమం జోలికి పోలేదని గబ్బార్డ్ లిఖితపూర్వక సాక్ష్యంతో చెప్పారు. అయితే టెలివిజన్ డిబేట్లో ఆమె ఉద్దేశపూర్వకంగానే తాను లిఖితపూర్వకంగా రాసిన అంశాల్ని చదవకుండా దాటవేయడం పట్ల ఆమెపై విమర్శలు వెల్లువెత్తాయి. ఆమె డెమోక్రటిక్ పార్టీ సెనేటర్ మార్క్ వార్నర్ కూడా మండిపడ్డారు. మీరు లిఖితపూర్వకంగా ఒకటి చెబుతారు, దాన్ని బహిరంగంగా టీవీలో ఎందుకు చదవలేదని నిలదీశాడు. మొత్తానికి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో ప్రెసిడెంట్ ఒకటి చెబితే ఆయన మంత్రులు దానికి వ్యతిరేకంగా చెప్పడం వివాదాస్పదకరంగా మారింది. అయితే ఇరాన్ మాత్రం గత కొన్ని సంవత్సరాలు తాము అణ్వాయుధాల జోలికి పోవడం లేదని పలుమార్లు చెప్పింది. అణ్వాయుధాలు తయారు చేసే సత్తా లేదు. ఒకవేళ చేసినా స్వల్పకాలానికి ఎలాంటి ప్రమాదం ఉండదని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇరాన్కు అమెరికాకు మధ్య చర్చల్లో ఒమన్ విదేశాంగ మంత్రి మధ్యవర్తిత్వం నెరిపాడు. ట్రంప్ అధికారులు చెప్పినట్లు ఇరాన్తో జరిగిన పరోక్ష చర్చలు విఫలమయ్యాయని చెబుతుంటాయి. కాదు, చర్చలు దాదాపు ఒక కొలిక్కొచ్చాయని చెప్పారు. ఇక గార్డియన్ న్యూస్ పేపర్ ఈ వారంలోనే ఒక వార్తను ప్రచురించింది. బ్రిటన్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ జొనాథన్ పావెల్ కూడా చర్చల్లో పాల్గొన్నారు. ఆయన కూడా ఇరాన్ తక్షణమే యుద్ధానికి వెళ్లే అవకాశం కూడా లేదని చెప్పారు. ఇక అమెరికా మాత్రం అకారణంగా ఇరాన్పై యుద్ధం ప్రకటించి మొత్తం ఇరాన్ను నేలమట్టం చేసింది. ఇక సార్వభౌమత్వ దేశంపై అకారణంగా యుద్ధానికి దిగడం అంతర్జాతీయ చట్టం ప్రకారం నేరం కూడా. ఇక అమెరికా చట్టం ప్రకారం కూడా ప్రెసిడెంట్ స్వీయ రక్షణ కోసం, అంటే తన దేశంపై శత్రుదేశాలు యుద్ధానికి వస్తున్నాయంటే అప్పుడు యుద్ధం ప్రకటించవచ్చు. అనివార్య పరిస్థితుల్లో తప్పదంటే యుద్ధానికి ఆదేశాలు జారీ చేయవచ్చు. అయితే సాధారణ పరిస్థితుల్లో అయితే ఆయన కాంగ్రెస్ అనుమతి తీసుకుని అధికారికంగా ప్రకటించాల్సి వస్తుంది. మరి ట్రంప్ మాత్రం తన సొంత నిర్ణయం తీసుకుని ఇరాన్పై పడి బాంబుల వర్షం కురిపిస్తున్నాడు.
ఇక ఇరాన్ ప్రభుత్వం మాత్రం చెక్కు చెదరలేదు. అయితే ఇరాన్ వద్ద బాలిస్టిక్ మిసైల్స్ ప్రయోగించే సత్తా క్రమంగా క్షీణించిపోయిందని, వాటిని ధ్వంసం చేశామని వైట్ హౌస్ ఈ వారంలోనే తెలిపింది. ఇక ఇరాన్ పనైపోయింది. ఇరాన్ గగనతలంలో అమెరికా, ఇజ్రాయెల్ ఆధిపత్యం చెలాయిస్తోందని తెలిపింది. అయితే నిపుణులు మాత్రం ఇరాన్ మిలిటరీ పవర్ మాత్రం పటిష్టంగా బలంగా ఉంది. మిడిల్ ఈస్ట్లో తన సత్తా చాటే సామర్థ్యం ఉందని చెబుతున్నారు. హోర్మోజ్ జలసంధి వద్ద ఇంకా బలంగానే ఉందని చెబుతున్నారు. ఇక గాబార్డ్ విషయానికొస్తే వైట్ హౌస్ అంచనా కంటే అసలు వాస్తవాలు ఆమె కళ్ళకు కట్టినట్లు వాస్తవాలు చెప్పుకొచ్చారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీతో పాటు ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ చీఫ్ అలీ లారిసాని, ఇంటెలిజెన్స్ మినిస్టర్ ఇస్మాయిల్ కాలిబ్ని ఇజ్రాయెల్ చంపేసిన తర్వాత కూడా ఇరాన్ బలంగానే ఉందని ఆమె చెబుతున్నారు. ఆపరేషన్ ఎపిక్ ప్యూరీ పేరుతో అమెరికా చేసిన దండయాత్ర వల్ల ఇరాన్ మిలిటరీ మాత్రం పటిష్టంగానే ఉందని గబ్బార్డ్ స్పష్టం చేశారు. ఇక ఇరాన్, దాని ప్రాక్సీలు అంటే లెబనాన్కు చెందిన హెజ్బొల్లా, యెమెన్కు చెందిన హౌతీలు, ఇరాక్లో ఉన్న షియా కూటమికి చెందిన మిలిటెంట్లు మిడిల్ ఈస్ట్లో అమెరికా సైనికులతో పోరాడే సత్తా కలిగింది. ఒకవేళ ఇరాన్ బతికి బట్టకడితే మాత్రం ఏడాది పొడుగునా మిస్సైల్స్, మానవరహిత డ్రోన్లను తయారు చేసే సత్తా ఇరాన్కుందని గబ్బార్డ్ అభిప్రాయపడుతున్నారు. కేవలం ఇరాన్ కాకుండా రష్యా, చైనా, ఉత్తర కొరియా, పాకిస్తాన్లు కూడా వినూత్నమైన అడ్వాన్స్ ఆయుధాలు, సాంప్రదాయ మిస్సైల్స్ బదులు న్యూక్లియర్ ఆయుధాలు తయారు చేయడానికి ఆసక్తి చూపుతాయని ఆమె అంచనా వేశారు. అయితే అమెరికా గతేడాది ఇరాన్ న్యూక్లియర్ ప్లాంట్లపై బాంబుల వర్షం కురిపించినా తర్వాత ఇరాన్ను మరో 10 సంవత్సరాల పాటు అంటే 2035 వరకు అణ్వాయుధాలు చేయకుండా నిలువరించామని తెలిపింది. అయితే ఇరాన్కు వ్యతిరేకంగా యుద్ధానికి దిగినందుకు నిరసనగా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో కీలక సభ్యుడైన కెంట్ రాజీనామా చేసిన మరుసటి రోజే ఆమె ఇరాన్ అణుశుద్ధి చేయడం లేదని ప్రకటన ఇచ్చి ట్రంప్ని ఇరుకున పెట్టారు. ఇక గబ్బార్డ్ విషయానికొస్తే ఆమె మిడిల్ ఈస్ట్లో ఇరాన్తో యుద్ధాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. హవాయ్ నుంచి ఆమె యుఎస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ మాజీ సభ్యురాలు. డెమోక్రటిక్ పార్టీని వీడి రిపబ్లిక్ పార్టీలో చేరారు. ట్రంప్ తాను ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత యుద్ధాల జోలికి పోనని హామీ ఇవ్వడంతో ఆమె రిపబ్లికన్ పార్టీలో చేరారు. అయితే మంగళవారం నాడు ఆమె ఎక్స్లో ఒక పోస్ట్ పెడుతూ ఇరాన్పై ట్రంప్ యుద్ధం ప్రకటించడాన్ని ఆమె సమర్థించారు. కమాండర్ ఇన్ చీఫ్గా ఆయన దేశ ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని సరైన నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాత ఇస్లామిక్ టెర్రరిస్ట్ దేశంపై యుద్ధానికి దిగిందని ఆమె ట్రంప్ చర్యను సమర్థించారు. చివరకు ఆమె కూడా యూటర్న్ తీసుకోవడం గమనార్హం.